శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 5 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 8 గంటల 17 నిమిషాల వరకు ఉంది. ఆదివారం పూర్వభద్ర నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. దీనివల్ల చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు కొద్దిగా ఈరోజు పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా చెడు వార్తలు వినే అవకాశం కనిపిస్తోంది. అలా జరగకుండా ఉండాలంటే పని మీద వెళ్ళేటప్పుడు తమలపాకు మడిచి నోట్లో ఉంచుకొని వెళ్ళండి. తమలపాకు నములుతూ వెళ్ళండి. లేదా తమలపాకు 4 మడతలుగా మడిచి మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ తమలపాకు చెట్టు మొదట్లో వేయండి. ఈ తమలపాకు పరిహారం చేసుకుంటే చరయోగం ఉన్నప్పటికీ చెడు వార్తలు వినరు. ప్రయాణాల్లో కానీ పనుల్లో కానీ విజయం అనేటటువంటిది మిమ్మల్ని వరిస్తుంది. ఎలాంటి ఇబ్బంది కలగదు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు బుధుడితో కలిసి ధనుస్సు రాశిలో గురువింట్లో ఉన్నాడు. మిత్రక్షేత్రంలో రవి ఉండటం మంచిదే. పైగా రవి బుధుడితో కలిస్తే బుధాదిత్య యోగం అంటారు. అంటే పై అధికారుల ఇళ్లకు వెళ్ళి 12 రాశుల వాళ్ళు ఎవరైనా వాళ్ళతో ప్రమోషన్ల గురించి ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం బాగుంది. అలాగే రాజకీయ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా 12 రాశుల వాళ్ళకి బలం అనుకూలంగా ఉంది. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు, సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మాత్రం 12 రాశుల వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా గురువు శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయటం అవసరం. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి తోటలు, ఉద్యానవనాలు ఇలాంటివి పెంచడానికి పూర్వభాద్ర నక్షత్రం చాలా మంచిది. అలాగే గురువుల దగ్గరకు వెళ్ళి మంత్ర విద్యలు నేర్చుకోవటానికి కూడా పూర్వభద్ర నక్షత్రం చాలా మంచిది. గ్రహదోషాలు ఉన్నట్లయితే ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు పూర్వభద్ర అనుకూలిస్తుంది. అదేవిధంగా కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి పూర్వభద్ర చాలా మంచిది. అంతేకాకుండా ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పాల్సి వస్తుంది. అలా ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించాలని చేసే ప్రయత్నాలన్నిటికీ కూడా పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. పూర్వభద్ర నక్షత్రంలో మాయమాటలు చెప్తే ఎదుటి వాళ్ళు సులభంగా నమ్ముతారు. అలాగే ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉన్నప్పుడు, మన వైపు నిజాయితీ ఉన్నప్పుడు మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. అలా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అభీష్ట కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు అనేవి కలుగుతాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రతి పనిలో కూడా ధనలాభం కలిగే సూచనలు కూడా మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తాయి. అంటే మేషరాశి వాళ్ళకి ఈరోజు పూర్తిగా ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అప్పుల బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రుల దర్శనం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తుంది. ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా వాళ్ళతో గొడవలు పడకుండా తగినంత జాగ్రత్తగా మాట్లాడాలి, అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే బంధువులతో కానీ మిత్రులతో కానీ విషయాలు చర్చించేటప్పుడు కూడా వ్యక్తిగతంగా వెళ్లకుండా అవసరమైనంత మేరకు మాట్లాడే ప్రయత్నం చేయాలి. లేకపోతే వాళ్ళతో ఏర్పడే గొడవలు ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాలు చేయటంలో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ మార్గమధ్యంలో
ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణ సమయంలో వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గర పెట్టుకోవటం, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం చేసి ప్రయాణాలు చేయండి. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది. సోదరులతో ఉన్న విభేదాలన్నీ సమసిపోతాయి. సోదరులతో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవటం వల్ల ప్రశాంతమైన మనస్సు లభిస్తుంది. అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కూడా ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే అధిక ధనలాభం కనిపిస్తోంది. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం పొందటానికి ఆస్కారం అనేది సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా పూర్తిగా పరిష్కారం చూసి చర్చల ద్వారా పరిష్కరించుకోగలిగేటటువంటి అవకాశం కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం, అందరూ ఒకే మాట మీద నిలబడతారు, ఐకమత్యం బాగా ఉంటుంది. దానివల్ల ప్రశాంతత పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయత్న కార్య విఘ్నములు కనిపిస్తున్నాయి. అంటే ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొన్ని విఘ్నాలు ఎదురయ్యే సూచనలు తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకొని ముందడుగు వేస్తే విఘ్నాలు మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే శత్రువులు పెరిగే సూచనలు కూడా తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువుల విషయంలో తులారాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దాంతోపాటుగా ప్రతి పనిలో కూడా అనుకూలత ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే విద్యారంగంలో మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకోవడానికి చేసే అన్ని ప్రయత్నాలు అద్భుతంగా మీకు సక్సెస్ చేస్తున్నాయి. బ్రహ్మాండంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవడంతో పాటుగా మీకు కావలసిన చోట చదువుకునేటటువంటి యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా ప్రతికూలత మొత్తం తొలగిపోతుంది, అనుకూలతలు ప్రారంభమవుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న కొన్ని సమస్యలు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ధనుస్సు రాశి వాళ్ళు మనోధైర్యంతో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే అంతిమంగా విజయాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో మకర రాశి వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మకర రాశి వాళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఏవి ఈరోజు పెట్టకండి. అలా పెడితే కొత్త ఇన్వెస్ట్మెంట్ల వల్ల మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లిగారి నేత్ర వ్యాధి తీవ్రతకు కూడా ఉపశమనం లభించే సూచనలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలతలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ ప్రతికూల పరిస్థితులు అధిగమించే ప్రయత్నం చేస్తే అంతిమంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం హిరణ్య గర్భాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం హిరణ్య గర్భాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుంటే చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించడానికి రవిహోర మంచిది. కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు రవిహోర అనుకూలిస్తుంది. అలాగే ప్లీడర్లను, వైద్యులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర అనేది విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే రవిహోర సమయంలో వైద్యులను కలుసుకోవటం ద్వారా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. రవిహోరలో అధికారులను కలుసుకోవటానికి, సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.